హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను శ్రీశైలం నుంచి తెచ్చుకున్నటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క విగ్రహాన్ని ఇంట్లో ఫస్ట్ రోజు నేను పెట్టుకున్నానండి. ఫస్ట్ మనం తెచ్చుకున్నప్పుడు ఏ విధంగా ఇంట్లో పెట్టుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దాంతోపాటు ఆ దత్తాత్రేయ స్వామిని పూజించడం వలన కూడా మనకు ఎలాంటి ప్రయోగాలు ఉంటాయనేటువంటివి కూడా తెలుసుకుందామండి ఈ వీడియోలో. ఇంకా నేను ద్వాదశ పౌర్ణమిలో పూజ చేస్తున్నాను కదండి. ఆ పౌర్ణమి ముందు రోజు మేము నైట్ వచ్చామండి. యాక్చువల్లీ ఫ్రైడే రోజు వెళ్ళాము, స్పర్శ దర్శనం చేసుకున్నాము శ్రీశైలంలో. స్పర్శ దర్శనం చేసుకొని ఇంకా సాటర్డే రోజు నైట్ కల్లా మేము మళ్ళీ రిటర్న్ అయినాము. ఇంకా తెల్లారి ఆదివారము ఇంకా పౌర్ణమి అండి. ఇంకా పౌర్ణమి రోజు ఇంకా పొద్దున్నే లేసేసి ఇంకా ఇంటి ముందు అయితే ఇంకా ఇలా పసుపు కుంకుమతో గడపను అలంకరించేసి వాకిట్లో అయితే చక్కగా ముగ్గు అయితే పెట్టానండి. ఇట్లా గడప ముందు పసుపు కుంకుమలతోటి ఇంకా నిత్య దీపారాధన చేశాను. తులసమ్మ దగ్గర ఎరుపు రంగు వత్తులతో దీపారాధన చేసి ఇంట్లో నిత్య దీపారాధన చేసిన తర్వాత నేను ఇంకా ఈ దత్తాత్రేయ స్వామిని అయితే అందులో నుండి తీసుకొచ్చినటువంటి ప్యాకెట్లో నుంచి తీసి ఈ విధంగా ఒక ప్లేట్లో రాగి ప్లేట్ అయినా తీసుకోండి, మీరు వెండిదైనా తీసుకోండి, ఏదైనా మీకు అవైలబుల్ ఉన్నది. ఒక స్టీల్ కప్ప అందులో పెట్టుకొని ఫస్ట్ టైం వాటర్తో కడగాలి అండి. తర్వాత పసుపు వాటర్తో కడుక్కోవాలి, పాలతోటి అభిషేకం చేయాలి. ఇంకా ఫస్ట్ అయితే నేను ఇట్లా వాటర్ తోటి అభిషేకం ఒక గ్లాస్ తోటి చేసిన తర్వాత స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి గంధము నీటితోటి అభిషేకం చేశానండి. మనము మొత్తము స్వామిని తడపాలి అండి. ఇలా ఫస్ట్ టైం మనం తీసుకొచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు వీలైతే పంచామృతాలతోటి అభిషేకం చేసుకుని, నేను ఇంకా ఆ రోజు నైటు వచ్చాను. ఇంకా నేను మార్నింగ్ పూజ చేసుకోవాలి, సూర్యోదయానికంటే ముందు నేను అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి, షోడశోపచార పూజ చేయాలి. ఇంకా నాకు పంచామృతాలు ఇంకా నేను తీసుకొచ్చుకోలేను, స్వామిని పెట్టుకొని పూజ చేసుకోవాలి పౌర్ణమి రోజు అన్న ఉద్దేశంతో ఇంకా నేనైతే ఇంక ఇలా పెట్టేసుకున్నానండి. ఇంకా స్వామిని పూజా రూమ్లో మీకు అవైలబుల్ ఉంటే పంచామృతాలతో అభిషేకం చేయండి, లేదంటే ఈ విధంగా వాటర్తో కానీ పాలతో అభిషేకం చేసిన స్వామి చాలా సంతోషిస్తారండి. మనం మనస్ఫూర్తిగా ఏది సమర్పించినా కూడా స్వామి ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారండి. అంతే భక్తితో మనకు దర్శనం కూడా ఇస్తారండి స్వామి. అంత దయామయులు, స్మరణ మాత్రం సంతృష్టుడు స్వామి. సంతృప్తి చెందేటువంటి ఆ స్వామిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దర్శించుకోవాలి. ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొందాలి ప్రతి ఒక్కరూ. ఆ స్వామి మన దగ్గర ఉన్నారు అంటే మన కష్టాలన్నీ తీరిపోయినట్టే అండి. అంటే తీరిపోయినట్టు ఒకేసారి మనకు ఉన్నాయన్నీ 100% పోతాయని మాత్రం నేను చెప్పానండి. ఒక్కొక్కటిగా నిమ్మలంగా ఒకదాని తర్వాత ఒకటి స్వామి తీర్చేస్తాడండి. నేను ఎన్నో వీడియోలలో చెప్పుకుంటూ వచ్చాను. మన అడిగినయే కాకుండా అడగని కూడా తీర్చే స్వామి అయితే దత్తాత్రేయ స్వామినేనండి. అసలు ఎంత అద్భుతమో స్వామి యొక్క లీలలు. అవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆ లీలలను చూసి ఆ రుచి చూస్తేనే ఆ అమృతం అనేటువంటిది తెలుస్తుందండి. అది నేను చూస్తున్నాను కాబట్టి నేను ఇలా మాట్లాడగలుగుతున్నానండి. ఎవరైనా ఇలానే మాట్లాడతారు దత్తాత్రేయ స్వామి యొక్క భక్తులు. అదే ఆ దత్తాత్రేయ స్వామి యొక్క అద్భుతమైన లీలలు అండి. ఇంకా అది వర్ణించే వశము కానిది. ఇంకా పూజ అయితే మీరైతే ఇలా ఎంతో ఇష్టమైనటువంటి గంధాన్ని మాత్రం ఖచ్చితంగా స్వామికి సమర్పించండి. నేను గురువారం రోజు పెట్టుకోవాలనుకున్నాను, కానీ నేను అమ్మవారి పూజ చేస్తున్నాను. పౌర్ణమి స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఆ రోజున ఈ స్వామిని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి అనుకున్నాను. ఇంకా అది ఆదివారమా ఏ వారం అనేది చూడలేదు. నేను పౌర్ణమి తిథిని చూశాను, ఇంకా స్వామిని ఇంట్లో పెట్టేసుకున్నానండి. ఇంకా ఆ రోజు స్వామికి ఇష్టమైనటువంటి పసుపు చామంతి పూలతోటి కూడా ఇట్లా అభిషేకం చేసుకున్నాను. ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ఉపయోగం అనేటువంటిది ఉంటుందండి. ఈ అభిషేకాల గురించి కూడా నేను ఒక వీడియో అనేటువంటిది చేస్తాను. దేనితో ఏ అభిషేకం చేస్తే కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి దాన్ని కూడా ఒక వీడియో చేస్తాను. అప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. ఈ చామంతి పూలతోటి నేను ఎందుకు అభిషేకం చేస్తున్నాను అనేటువంటి దాని గురించి, గంధంతో ఎందుకు, పాలతో ఎందుకు చేయాలి, వీటన్ని గురించి ఇంకొక వీడియో చెప్తానండి. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా
స్వామి ఖచ్చితంగా తీర్చేస్తాడండి. ఇంకా ఇప్పుడు విగ్రహం పెట్టుకున్నాం కదండీ! ప్రతిరోజు మనము అభిషేకం చెయ్యాలా? ప్రతిరోజు నైవేద్యం పెట్టాలా? అని భయపడతా ఉంటారండి. చూడండి నేను ఎంత చిన్న సైజులో ఉన్నటువంటి విగ్రహం తీసుకొచ్చానో, ఇంత చిన్న సైజులో ఉన్నటువంటి విగ్రహం తీసుకొచ్చుకుంటే మీరు వారానికి ఒకరోజు అభిషేకం చేస్తే సరిపోతుందండి. అంటే ఇప్పుడు గురువారం చేశారు కదండీ! మళ్ళీ గురువారం చేసుకోండి. ఇప్పుడు ఒక ఆదివారం చేశారు కదండీ! ఇప్పుడు వచ్చే గురువారం చేసుకోండి సరిపోతుంది. పండుగల పర్వదినాలప్పుడు మాత్రం చేసుకోండి కంపల్సరీగా విగ్రహాలకు అభిషేకము అనేటువంటిది. ఇప్పుడు మా ఇంట్లో శివలింగం కూడా ఉంది కదండీ! నేను శివలింగానికి ప్రతి సోమవారం నేను నీటితో అభిషేకం చేస్తాను. ప్రత్యేకమైన పర్వదినాలలో కూడా నేను అభిషేకం అనేటువంటిది చేస్తాను నీటితోనే. అంతే, ఏం లేదండి. ఒక గ్లాస్ నీళ్లు సమర్పించాము అంటే స్వామి అక్కడే సంతృప్తి చెందుతాడు. ఇది మాత్రం దానికి భయపడి అందరూ అమ్మో విగ్రహం ఉంటే ఏదో ఏదో అని భయపడతా ఉంటారు. ఏమి జరగదని అంత పాజిటివ్గానే జరుగుతుంది. ఫస్ట్ మనం నమ్మాలి, ఇది ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది అని. ఈ విధంగా స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి గంధంతో కుంకుమలతో స్వామిని అలంకరించి నేను ఇక్కడ పూజా రూమ్లో ఇలా ఏర్పాటు చేసుకున్నాను అండి. ఇంకా ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను. ఇక్కడ కామాక్షి దీపం ఉంది కదండి, ఆ దీపం పక్కనే నేను ఇంకా స్వామివారిని కూడా ఏర్పాటు చేసుకున్నాను. చుట్టూ చామంతి పసుపు రంగు పూలతోటి స్వామిని అలంకరించి ఒక గులాబీ పువ్వు అయితే పెట్టాను. ఎందుకంటే ఇంకా అమ్మవారు కూడా ఉంటారు కదా, అందుకోసమని ఒక గులాబీ పువ్వు కూడా పెట్టేస్తానండి. ఈ విధంగా స్వామిని నేను ఇంట్లో ఏర్పాటు చేసుకున్నానండి. ఏ బాధలు ఉన్నా ఏమీ ఉన్నా కూడా స్వామికి చెప్పుకోండి, ఖచ్చితంగా స్వామి నెరవేరుస్తాడు. ఇది ఒక్క బాధ నేను చెప్పలేనండి. మీకు ఏ సమస్య ఉన్నా కూడా తీర్చేది ఒక దత్తాత్రేయ స్వామి అని మాత్రమే నేను చెప్పగలను. ఎందుకు అంటే ఈ దేవతలందరికీ గురువు అయినటువంటి దత్తాత్రేయ స్వామిని పూజించినట్లయితే వాళ్ళందరూ సంతోషిస్తారంట. మనం ఇష్టదైవంగా భావించే అటువంటి గణపయ్య అయినా, శివయ్య అయినా, లక్ష్మీదేవి అయినా, వెంకటేశ్వర్ల స్వామి, ఇంకా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇష్టదైవం ఉంటుంది కదా. వీళ్ళందరూ ఒక గురువును కనుక మనము ప్రార్థించినట్లయితే వీళ్ళందరూ సంతృప్తి చెందుతారంట అండి. త్రిమూర్తి స్వరూపము అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదా. అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమైనటువంటి ఈ ఒక దత్తాత్రేయ స్వామిని కనుక మనం పూజించినట్లయితే వాళ్ళ ముగ్గురు సంతృప్తి చెందుతారు. అందుకోసమని ఖచ్చితంగా ఆ స్వామిని మనము పూజించాలి అండి. అప్పుడు ఆ పూజ అనేటువంటిది వీళ్ళందరూ స్వీకరించి సంతోషపడి మనకు కావాల్సింది మనకి ఇస్తారు. అయితే ఈ రోజున పౌర్ణమి రోజున నేను చేసుకున్నటువంటి అమ్మవారి పూజ అండి ఒక్కసారి మీకు చూపిద్దామండి. ఇక్కడ చూపిస్తున్నానండి. ఇది పౌర్ణమి రోజు నేను స్వామిని ఇంట్లో ఏర్పరచుకున్నప్పుడు చేసినటువంటి పూజ. ఇది రెండవ పూజ, ద్వాదశ పౌర్ణమిలో రెండవ పూజ. ఇదండి ఈరోజు వీడియో. ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి. శ్రీశైలం వెళ్ళొచ్చిన తర్వాత నేను చేసుకున్నటువంటి పూజ అండి. ఇంకా ఈ పూజ చేసుకోవాలి, మిస్ చేసుకోకూడదు అని ఇంకా మేము హడావిడిగా వచ్చేసామండి. లేకపోతే సండే రోజు కూడా శ్రీశైలంలోనే ఉండి మండే రోజు వచ్చేవాళ్ళము. ఇంకా ఈ పూజ ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే పౌర్ణమికి వచ్చేదాకా వెయిట్ చేయాలండి. అందుకే నేను ఈ పౌర్ణమి మిస్ చేసుకోదలుచుకోలేదు. అందుకే నేను ఇంకా పూజ అయితే చేసుకున్నానండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకా అమ్మవారి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా చాలా అద్భుతాలు జరుగుతున్నాయండి. ఈ లలిత అమ్మవారి పారాయణం చేస్తుంటే అది ఇంకొక రకమైనటువంటి ఆనందం అనుభూతి అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.